బీఆర్ఎస్ రైతు రణగర్జనను కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్న జర్నలిస్టులపై కాంగ్రెస్ సర్కార్ దమనకాండ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు కవర్ చేస్తున్న మీడియా సిబ్బందిని అడ్డుకొని వేధిస్తున్నారు. కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిని అడ్డుకొని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ తీరుపై మహిళా జర్నలిస్టులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాను అడ్డుకున్న వాళ్లను అరెస్ట్ చేయాలంటూ జర్నలిస్టులు వెల్దండ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్ దగ్గర రేవంత్ గ్యాంగ్ ఆగడాలు ఆగలేదు. ఫిర్యాదు చేయకుండా మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిని మరోసారి నిలవరించారు. ఇంత పిఎస్ లోకి వచ్చి సార్ మీరు అందరు ముంగట్నే పిఎస్ ఇంత దారుణమా సార్? ఎన్ని పైసలు కావాలి? తీయండి సార్, నన్నే తీయండి. మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దేవిప్రసాద్ గారు, ఈ ఘటనను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? జస్ట్ అక్కడ ఏంది జరిగింది వాస్తవమని కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుల మీద ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని ఎట్లా చూడాలి? జర్నలిస్టు సరిత మీద కానీ విజయారెడ్డి మీద కానీ జరిగినటువంటి దాడిని ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కారణం ఏంటంటే రుణమాఫీకి సంబంధించిన విషయంపై జర్నలిస్టులు ఏ రైతునైనా అడిగితే ఇస్తే ఇచ్చిందని చెప్తారు, ఇవ్వకుంటే ఇయ్యలేదని చెప్పేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పడానికి. ఎందుకంటే ఒకవైపు ఏమో ప్రభుత్వం 100% చేసినాం పొమ్మని చెప్తా ఉంది, ఇంకొక వైపు మంత్రులు ఏమేమో మేము రుణమాఫీకి సంబంధించి 4వ విడత కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మంత్రులు చెప్తా ఉన్నారు. ఒకవైపు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మేమందరం కూడా ఇవాళ ధర్నాలో అన్ని మండల కేంద్రాల్లో కూడా ధర్నాలో పాల్గొన్నాం. ఈ ధర్నాల సందర్భంగా రైతులందరూ కూడా వచ్చి మా గ్రామంలో అయింది కొంత, వీళ్ళు చెప్పుతున్నది కొండంత అని చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని అడగడానికి పోయినటువంటి జర్నలిస్టుల మీద కొండారెడ్డిపల్లిలో అంటే ఒక ముఖ్యమంత్రి గారి సొంత గ్రామంలోనే మహిళల మీద, మహిళా జర్నలిస్టుల మీద ఇటువంటి దాడి జరగడం అనేటువంటిది ఇది పూర్తిగా చాలా అప్రజాస్వామికమైన చర్య. మళ్ళీ ఎమర్జెన్సీ రోజులు తలపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ధర్నాలకు పోవద్దని పోలీసులు ఆర్డర్లు వేస్తా ఉన్నారు. మేము యాదగిరి గుట్టకు పోయి నరసింహస్వామిని గతంలో ఒట్టేసి చెప్పినటువంటి రేవంత్ మీరు భంగమైనరు, అసలు మా దేవునికి ఇచ్చినటువంటి ఒట్టును కూడా తీసుకుంటలేరని మేము అందరం పోతే మా హరీష్ రావు గారి మీద, దేశపతి శ్రీనివాస్ మీద కూడా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఏమంటున్నామంటే ఇవాళ తెలంగాణలో ప్రజారంజక పాలన, ప్రజాపాలన అని చెప్పినటువంటి మేధావులందరూ కూడా స్పందించాలి. మొన్న కేటీఆర్ గారు ఒక మాట చెప్పినందుకు వెంటనే సర్దుకొని మహిళా లోకానికి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. కానీ ఉదయం నుండి సరిత మీద, విజయారెడ్డి మీద పోలీస్ స్టేషన్లోకి పోయినా రక్షణ లేకుండా, వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటే కూడా వాళ్ళని కంప్లైంట్ ఇవ్వనివ్వకుండా మొత్తంగా కూడా గేటు బయట అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఉండి అక్కడ పెద్ద ఎత్తున వీరంగం చేస్తా ఉంటే ఈ దృష్టికి రావడం లేదా? మేము అడుగుతా ఉన్నాం. మహిళా కమిషన్ 2 జర్నలిస్టుల మీద దాడిని మీకు కనబడడం లేదా అని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ మహిళల మీద 2 జర్నలిస్టు, సరిత తెలంగాణ ఉద్యమంలో అందరికీ తెలిసినటువంటి ఉద్యమ నాయకురాలు, ఆమె జర్నలిస్ట్ గా ఉన్నప్పటికీ కూడా మొత్తం తెలంగాణ సమాజం తెలుసు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారికి కూడా అందరికి కూడా తెలుసు, విజయారెడ్డి అయినా సరిత అయినా. వాళ్ళు ఒక జర్నలిస్టులు ప్రచారం చేస్తూ ఉంటే మహిళా జర్నలిస్టుల మీద ఇటువంటి దాడి జరగడం అనేటువంటిది ఇది దుర్మార్గం. వెంటనే వాళ్ళిద్దరి మీద దాడికి కానీ, వాళ్ళ కెమెరాలు గుంజుకున్నటువంటి వాళ్ళ మీద కానీ, వాళ్ళని నిలువరించినటువంటి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. పోలీసులు వారికి రక్షణ కల్పించి వాళ్ళని హైదరాబాద్ కు ఎస్కార్ట్ తో తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా దాడి జరగవచ్చు. తెలంగాణలో ఏమైపోయిందంటే ఇచ్చిన హామీలు అమలు చేయండి మహాప్రభు అంటే ఇలా దాడులు చేసేటువంటి సంస్కృతికి ఇలా కాంగ్రెస్ పార్టీ దిగుతా ఉన్నది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు. మహిళా జర్నలిస్టులపైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పట్ల అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది, ఖండిస్తున్నారు తీవ్రంగా. మహిళలను కూడా చూడకుండా ఇటువంటి వైఖరి అవలంబించడం ఏంటంటూ కూడా అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.